ట్రంప్ ఫార్ములా అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏదైతే పాలస్తీనా విషయంలో తీసుకున్నటువంటి పాలస్తీనాలో ఒక పీస్ టీం పెడతాడట. దానికి చైర్మన్ ట్రంప్ అట. పాలస్తీనాని ఇప్పుడు ఇజ్రాయెల్ వదిలేస్తుంది, పాలస్తీనాని గాజాని ఆక్రమించుకోదు. పాలస్తీనా పరిపాలన ఇప్పుడు అక్కడ ఎన్నికయ్యాడు అని చెప్పబడేటటువంటి హమాస్ చెంచా ఎవడైతే ఉన్నాడో అబ్బాస్, అతను పరిపాలించడు. అతను కేవలం డమ్మీగా కూర్చుని ఉంటాడు. అమెరికా తయారు చేసే శాంతి విభాగం అనేటటువంటిది అక్కడ పరిపాలిస్తుంది. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని వదిలేయాలి, బందీల్ని. అట్ ద సేమ్ టైం ఆయుధాలు వదిలేయాలి. ఆయుధాలు వదలబోమని హమాస్ చెప్పింది, బందీలను వదిలిపెట్టడానికి సిద్ధమని చెప్పి. ఆక్రమణలు ఆపేస్తామంటే థ్యాంక్స్ అని చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఈ పీస్ టీం పరిపాలనకి అంగీకరించడం లేదు. దాంతో ఇప్పుడు కొత్త చర్చ. బేసిక్గా ఈయన చెప్పేది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇంతకు ముందు పారిపోయినటువంటి వాడికి మళ్ళీ ఇది అమెరికా వెళ్ళిపోగానే పారిపోయాడు కదా ఓ పాలకుడు, గనీనే ఎవడో ఉన్నాడు, వాడు దుబాయ్ పారిపోయాడు డబ్బులని తీసుకుని. ఏది దాన్ని ఏమంటారు, విమానాల కొద్ది డబ్బులు తీసుకుని పారిపోయాడు. అట్లాంటి వాడు లాగాను, లేకపోతే కనుక వీళ్ళ డమ్మీగా ఉండేటటువంటి ఆసిఫ్ మునీర్ లాగాను అలాగా నడిచేటటువంటి ప్రభుత్వాలు కావాలని కోరుకుంటుంది. తద్వారా అమెరికా వేస్తున్న ఎత్తుని మరి వాళ్ళు ఎలా స్వీకరిస్తారో చూడాలి.